Hey guys, welcome back to Pramod's Playbook. Afternoon match, Saturday doubleheader. First time was CSK versus Delhi Capitals in Chennai. Delhi Capitals ఏమో లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఓడిచ్చారు అండ్ సిఎస్కే ఏమో ఆర్ఆర్తో ఓడిపోయింది. ఆర్ఆర్కి ఫస్ట్ విన్ ఆఫ్ ద సీజన్ సిఎస్కే మీద వచ్చింది. సో బోత్ టీమ్స్ ఆర్ హ్యావింగ్ ఎ వెరీ డిఫరెంట్ సీజన్. ఢిల్లీ ఈస్ హ్యావింగ్ ఎ రియలీ గుడ్ సీజన్ వేరస్ చెన్నై ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు పర్ఫామ్ చేయట్లే. సో లెట్స్ గో అసలు చూద్దాం ఇవాళ ఆఫ్టర్నూన్ మ్యాచ్ చెన్నైలో కాబట్టి ఏమవుద్దో, నా ప్లేయింగ్ ఎలెవెన్స్, నా ప్రిడిక్షన్స్, నా హెడ్ టు హెడ్ బ్యాటిల్స్. సో లెట్స్ గో. ఫస్ట్ హోమ్ టీమ్తో స్టార్ట్ చేద్దాం. చెన్నై చెన్నై ముంబైతో విన్ అయింది, అంతా బాగానే ఉంది. మళ్ళీ ఎప్పుడులాగే మంచి టీం సెట్ చేశారు. కన్సిస్టెంట్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది కదా, ఈ ఇయర్ కూడా ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ వల్ల మిస్ అయింది కదా అనుకున్నాం, కానీ ఆ మ్యాచ్ తర్వాత మళ్ళీ సిఎస్కే ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి నిజం చెప్పాలంటే. మెయిన్లీ నా పరంగా చూసుకుంటే కొంచెం మోస్ట్లీ బ్యాటింగ్ ఇష్యూసే కనిపిస్తున్నాయి నాకైతే. త్రిపాఠి అనో లేకపోతే రచన్ రవీంద్ర అనో, పృథ్వరాజ్ ఇస్ డూయింగ్ వెల్, శివం దూబే అనో, వాళ్ళు టాప్ ఫోర్లోని కొంచెం నాకైతే కొంచెం దే ఆర్ఎంట్ డూయింగ్ ద జాబ్ ప్రాపర్లీ అని. ఒకప్పుడు సిఎస్కేకి ఆ ప్లేస్లోని రైనా, ఇంకా చాలా ఫారెన్ బ్యాట్స్మెన్స్, మైక్ హసీ అలాంటి ప్లేయర్స్ ఉండి మంచి లెగసీ ఉన్న స్పాట్స్ అవి. కానీ ఇప్పుడు ఇట్ సమ్వాట్ ఫీల్స్ లైక్ దోస్ ఆర్ ద వీక్నెస్ ఆఫ్ ద టీమ్. వాళ్ళ బెంచ్లో ఇంకా డెవెన్ కాన్వే ఉన్నాడు. ఇప్పుడు బ్యాటింగ్ స్ట్రెంథన్ చేసుకోవడానికి మేబీ త్రిపాఠిని లోవర్ మిడిల్ ఆర్డర్లో పంపించి డెవెన్ కాన్వేని టీంలోకి తీసుకురావచ్చు. దట్ మైట్ బి అన్ ఆప్షన్. రచిన్, డెవెన్ కాన్వే, రుతురాజ్, దాని తర్వాత శివం డూబే, దాని తర్వాత త్రిపాఠియో, అలా కూడా ఇట్ మైట్ బీ రోస్టరింగ్ ద బ్యాటింగ్ యూనిట్. కానీ అలా చేస్తే ఒక ఓవర్సీస్ స్పాట్ అయితే వేస్ట్ అయిపోద్ది. సో బౌలింగ్లో మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ కనిపించవచ్చు. అలా చూసుకుంటుంటే అలా కూడా ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఓవర్సీస్ని అలా సెట్ చేయాలో కూడా తెలియట్లే, ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ వాళ్ళు పర్ఫామ్ చేయాల్సినంత విధంగా పర్ఫామ్ చేయట్లే. హుడ్డా హ్యాస్ బీన్ రియల్లీ టెరబుల్. లాస్ట్ మ్యాచ్ విజయ్ శంకర్ ఛాన్స్ ఇచ్చారు, కానీ విజయ్ శంకర్ కూడా ఏమీ అంత ఎక్స్ట్రీమ్లీ ఏం పర్ఫామ్ చేయలే. మేబీ ఇప్పుడు ఇంకో మ్యాచ్ ఛాన్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఒక మ్యాచ్ ఛాన్స్ ఇచ్చేది తీసారనుకుంటున్నా. వాళ్ళకి కావాలనుకుంటే నెంబర్ 4లోని వంశ్ బేది అని ఒక అన్క్యాప్డ్ డొమెస్టిక్ ప్లేయర్ ఉన్నాడు. డొమెస్టిక్లీ హీస్ వెరీ హైలీ రేటెడ్. ఒకవేళ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటే అది చేయొచ్చు, కానీ సిఎస్కే యూజువల్లీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ని బ్యాక్ చేస్తూనే వచ్చారు. ఒక యంగ్స్టర్ సిఎస్కే ర్యాంక్స్ నుంచి ఆడడం చాలా కష్టం. లాస్ట్ టైం వచ్చింది రుతురాజు, కానీ రుతురాజు ఆల్మోస్ట్ వచ్చి చాలా ఇయర్స్ అయిపోతుంది. 2019లో వచ్చాడు అనుకోండి సిఎస్కే టీంలోకి. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 years అయిపోతుంది. సో అది అదొక ఇష్యూ, యంగ్స్టర్స్ని బ్యాక్ చేయకపోవడం. ఎందుకంటే ఇప్పుడున్న ఆల్రెడీ ప్లేయర్స్ ఏజింగ్ ప్లేయర్స్, ఇయర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి కొన్న ఇండియన్ బ్యాట్స్మెన్స్ అయితే అనుకున్న విధంగా అయితే పర్ఫామ్ చేయలేదు. త్రిపాఠి అనో, హుడా అయినో. అండ్ అదొక ఇష్యూ. ధోని బ్యాటింగ్ పొజిషన్ కూడా ఒక ఇష్యూ. ఆర్సీబీ మ్యాచ్లోని దాని తర్వాత చాలా కాంట్రవర్సీ అయ్యాక లాస్ట్ మ్యాచ్ వచ్చాడు. ఇట్ లుక్ లైక్ ధోని మైట్ విన్ ఇట్ ఫర్ సిఎస్కే ఆర్ఆర్తో, కానీ లాంగ్ దగ్గర అదే ఫీల్డింగ్ దగ్గర క్యాచ్ తీసుకున్నారు. ఏంటి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రోప్స్. అది అది కూడా ప్రాబ్లం. ధోని బ్యాటింగ్ పొజిషన్ అయినాయి, ధోని ఫిట్నెస్ అని కూడా. సో బ్యాటింగ్ పరంగా ఇప్పుడు దాకా చెప్పినట్టు దేర్ ఆర్ ఇష్యూస్ రిగార్డింగ్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్. బౌలింగ్ ఏమో ఐ థింక్ బౌలింగ్ ఈజ్ డూయింగ్ ఫైన్. బౌలింగ్ అంత సూపర్గా కాకపోయినా దట్స్ నాట్ ద మెయిన్ కన్సర్న్ అని నాకు అనిపిస్తుంది. నూర్ ఇస్ డూయింగ్ వెల్, ఖలీల్ ఇస్ డూయింగ్ వెల్, జడేజా ఇప్పుడులాగా కన్సిస్టెంట్గా చేస్తున్నాడు. అశ్విన్ కూడా మరీ మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ స్పెల్స్ ఏం లేవు, కానీ ఇట్ డజంట్ లైక్ ఏదో అశ్విన్ మ్యాచ్ ఓడిపోయినట్టు ఏం అవ్వలేదు ఇప్పుడు దాకా. మెయిన్లీ కొంచెం ఇండియన్ బ్యాటింగ్ దగ్గరే కొంచెం నాకైతే ప్రాబ్లం కనిపిస్తుంది. ఫస్ట్ సాల్వ్ చేసుకున్న ఇష్యూ అయితే ఐదర్ ఇండియన్ ప్లేయర్స్ని ఎవరో ఒకరు ఫామ్లోకి రావాలి, లేకపోతే ఇండియన్ ప్లేయర్స్ని రీప్లేస్ చేసి డెవెన్ కాన్వే లాంటి వాళ్ళని ప్లేయింగ్ గ్రౌండ్లోకి తీసుకొచ్చి ఒక ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ని ప్లేయింగ్ గ్రౌండ్లో డ్రాప్ చేయాలి. నాకైతే ఆ రెండు ఆప్షన్సే కనిపిస్తున్నాయి సిఎస్కే పరంగా చూసుకుంటే. ఇప్పుడు ఢిల్లీకి వచ్చే టైంకి ఢిల్లీ ఈస్ లుకింగ్
రియల్లీ, రియల్లీ గుడ్. ఆక్షన్ ముందు కూడా అనుకున్నాం. ఆక్షన్ ముందు టీమ్స్ బాగున్నాయి అనుకున్న ప్రతి టీమ్ బా పర్ఫార్మ్ చేస్తుంది. ఒక ఎస్ఆర్‌హెచ్ అండ్ మొన్నటిదాకా ఎంఐ గానీ, ఎంఐ కూడా ఇప్పుడు బానే పర్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేశారు. సో, అది ఆక్షన్ పరంగా దే డిడ్ ఎ రియల్లీ గుడ్ జాబ్. చాలా మంచి టీమ్ బిల్డ్ చేసుకున్నారు. లాస్ట్ 2020 మెగా ఆక్షన్‌లోని ఎక్కడో కొంచెం టీమ్ సైడ్ స్టెప్ ఏసినట్టు అనిపించినా కూడా మళ్ళీ ఈ మెగా ఆక్షన్‌కి ఒకప్పుడు 2020 టైంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ టైప్ బ్యాలెన్స్ ఉంది టీమ్‌లో. సో, అలా చూసుకుంటుంటే ఢిల్లీ ఈస్ గోనా హావ్ ఎ రియల్లీ గుడ్ 3 ఇయర్స్ ఆఫ్ ఐపీఎల్. ఎందుకంటే ఆళ్ళ దగ్గరున్న ప్లేయర్స్ కూడా ఏమి మరీ అంత ఓల్డ్ ప్లేయర్స్ కాదు. ఒక ఫాఫ్ డు ప్లెసీ తప్ప. కానీ ఫాఫ్‌ని రిప్లేస్ చేయొచ్చు. ఓవర్సీస్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్ వస్తానే ఉంటారు. నెక్స్ట్ ఇయర్ ఒక ఎమర్జింగ్ ఓవర్సీస్ బ్యాట్స్‌మెన్ ఎవరో వచ్చి వాళ్ళని కొన్నా కూడా ఇట్ మైట్ బీ నాట్ ఎ బిగ్ ఇష్యూ టు రిప్లేస్ సమ్మన్ లైక్ ఫాఫ్. క్యాప్టెన్సీ పరంగా వైస్ కెప్టెన్ కాబట్టి కొంచెం ఏమైనా ఆ ఇంపాక్ట్ ఉండొచ్చు కానీ యాహ్! ఢిల్లీ హ్యాస్ ఎ రియల్లీ సాలిడ్ టీమ్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ ఈవెన్ నౌ. బ్యాటింగ్ బావుంది. బౌలింగ్ పరంగా కుల్దీప్, అక్షర్, స్పిన్ డిపార్ట్మెంట్ సెట్ అయిపోయింది. స్టార్క్ ఈస్ లుకింగ్ లైక్ హీస్ హ్యావింగ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఐపీఎల్స్ ఇప్పటిదాకా అనుకున్నట్టు. లాస్ట్ టైం ఆర్సీబీకి అప్పుడు ఒక ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ బ్యాక్ ఆర్సీబీకి ఎలా పర్ఫామ్ చేసాడో ఇప్పుడు టీసీకి అలా పర్ఫామ్ చేస్తున్నాడు. కేకేఆర్‌కి లాస్ట్ ఇయర్ ప్లేఆఫ్స్‌లో పర్ఫామ్ చేసాడు కానీ రెగ్యులర్ సీజన్‌లో అంతేం లేదు. కానీ ఢిల్లీకి ఇప్పుడు రెగ్యులర్ మ్యాచెస్‌లో కూడా బా చేస్తున్నాడు. అండ్ ఓవరాల్ ఢిల్లీ చాలా బాగుంది. మిడిల్ ఆర్డర్‌లో నస్తోష్ ఉన్నాడు. టాప్ ఆర్డర్‌లో ఫాఫ్ ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ అంటే ఫ్లోటర్‌లో ఆడడానికి కేఎల్ రాహుల్ ఉన్నాడు. స్పిన్‌లో అక్షర్ కుల్దీప్ ఉన్నారు. పేస్‌లో ఏమో స్టార్క్ ఉన్నాడు. ఇంకా నటరాజన్ వస్తాడు. ఇంకా బెంచ్ కూడా సూపర్ ఉంది. ఆళ్ళు యంగ్‌స్టర్స్ కూడా చాలామంది చాలా టాలెంటెడ్ యంగ్‌స్టర్స్ ఉన్నారు. డొమెస్టిక్‌లో పర్ఫార్మ్ చేసినోళ్ళు. అలా ఢిల్లీ ఈస్ లుకింగ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్. ఈ ఇయర్ ప్లే ఆఫ్స్‌కి అయితే ఖచ్చితంగా వెళ్తది అనుకుంటున్నా. అండ్ ఇట్ మైట్ బీ వన్ ఆఫ్ ద టీమ్ హూ మైట్ యాక్చువల్లీ విన్ ఇట్ అలాంగ్ విత్ కింగ్స్ లెవెన్ పంజాబ్, ఆర్సీబీ ఈ టీమ్స్. అది ఢిల్లీ పరంగా వచ్చేటప్పటికి వేరే సిఎస్కే హ్యావ్ దేర్ ఇండియన్ బ్యాటింగ్ ప్రాబ్లమ్స్. అండ్ ఇప్పుడు గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. గ్రౌండ్ ఏమో చెన్నైలో ఎంఏ చిదంబరం. ఆహ్, ఏంటి స్పిన్ పిచ్ ఉంటది. ఎప్పుడు స్లోగానే ఉంటది. ఒక లాస్ట్ టైం చూసినప్పుడు అయితే ఒక ఆర్సీబీ ఆడినట్టున్నారు. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. ఆ మ్యాచ్ కూడా మరి 200 ఈ మధ్యకాలంలో 200 బాగా రేర్ అయిపోయింది. ఒకవేళ లాస్ట్ మొన్నటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ చూసుకుంటే తప్ప. అలా చూసుకుంటుంటే స్లో పిచ్చే ఉంటది. అండ్ స్పిన్నర్స్ ఇద్దరు టీమ్స్‌లో బాగున్నారు. సీఎస్‌కే హాస్ నూర్, జడేజా అండ్ అశ్విన్. ఢిల్లీ హాస్ కుల్దీప్ అండ్ అక్షర్. ఇద్దరు టీమ్స్‌కి దే హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్ డిపార్ట్మెంట్స్ 2 టీమ్స్. అండ్ ఆఫ్టర్‌నూన్ మ్యాచ్ కాబట్టి డ్రైగా ఉంటది పిచ్. అండ్ మీకు డ్యూ ఫ్యాక్టర్ ఏమి ఉండదు. సో, స్పిన్నర్స్ ఆర్ గోనా బి రియల్లీ క్రూషియల్ అని చెప్పొచ్చు ఈ మ్యాచ్‌లో గ్రౌండ్ పరంగా. హెడ్ టు హెడ్ చూసుకుంటుంటే ఐ థింక్ హెడ్ టు హెడ్ చూసుకుంటే 19 టైమ్స్ సీఎస్‌కే విన్ అయింది. అండ్ ఓన్లీ 11 టైమ్స్ ఢిల్లీ విన్ అయింది. అండ్ మనకు తెలిసిందే ఢిల్లీ హ్యాస్ బీన్ ఇన్ ఐపీఎల్ ఫ్రమ్ ద స్టార్ట్. కానీ ఎప్పుడూ ఒక యావరేజ్ టీమో లేకపోతే బ్యాడ్ టీమ్ లాగే ఉంది కాబట్టి ఒక సర్టెన్ 2020 అయి పక్కన పెట్టేస్తే ఢిల్లీ హ్యాస్ ఆల్వేస్ బీన్ లైక్ అ టీమ్ విచ్ ఇస్ ఆల్వేస్ అట్ ద బాటమ్ ఆఫ్ ద టేబుల్. అండ్ సీఎస్‌కే పరంగా చూసుకుంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్. 5 ఛాంపియన్‌షిప్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ సీజన్ బారింగ్ లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లాస్ట్ కొన్ని ఇయర్స్ చూసుకుంటే సీఎస్కే నెవర్ ఈవెన్ మిస్డ్ ప్లే ఆఫ్స్. సో, ఆ పరంగా సీఎస్కే హాస్ వెరీ రిచ్ హిస్టరీ. సో, కాబట్టి 19 టైమ్స్ సీఎస్కే విన్ ఓన్లీ 11 టైమ్స్ డీసీ విన్ అయింది. డీసీ అండ్ ఢిల్లీ డేర్ డెవిల్స్ రెండు ఒకటే అలా చూసుకుంటుంటే. అండ్ కీ బ్యాటిల్స్ చెప్పినట్టే స్పిన్నర్స్‌కి ఇట్స్ గోనా బి ఎ స్పిన్ బ్యాటిల్. ఇద్దరు స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్. సో, సమ్మన్ లైక్ కేఎల్ రాహుల్ అగైన్స్ట్ జడేజా, అశ్విన్, నూర్ మైట్ బి వన్ టు లుక్ ఔట్ ఫర్. అండ్ ఐ థింక్ డీసీ పరంగా జేక్ ఫ్రేజర్ మెగర్గ్ అండ్ Jake Fresmegag and Faf du Plessis is also రియల్లీ ఇంపార్టెంట్ వికెట్స్. ఆల్ వికెట్స్ కూడా తీయాలి. ఎందుకంటే వాళ్ళు సెట్ అయ్యాక వాళ్ళు మీ మ్యాచ్‌ని అవే తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళు ఆడే స్ట్రైక్ రేట్‌తో. అండ్ సీఎస్‌కే పరంగా చూసుకుంటే ఆళ్ళ టాప్ ఆర్డర్‌లోని మేబీ ఈ మ్యాచ్ డెవెన్ కాన్వే రావచ్చు కాబట్టి టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంటది. సో, అందుకు స్టార్క్ వర్సెస్ రచిన్, డెవెన్ కాన్వే అండ్ రుతురాజ్ మైట్ బి అనదర్ బ్యాటిల్.
అది కీవర్డ్స్ చూసుకుంటుంటే నెక్స్ట్ టాస్. ఐ థింక్ టాస్ విన్ అయ్యి ఆఫ్టర్‌నూన్ మ్యాచ్ కాబట్టి ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ ఈస్ బెటర్. స్లో పిచ్చే ఉంటది. మీది పెద్ద స్కోర్ ఉండదు గానీ, బోత్ టీమ్స్ హావ్ ఎ గుడ్ బౌలింగ్ లైనప్. సో, ఒకవేళ స్కోర్ ఎక్స్‌పెక్టెడ్ స్కోర్ కాకపోయినా దానికన్నా తక్కువ కొట్టినా కూడా బోత్ టీమ్స్ హావ్ బౌలింగ్ లైనప్ విచ్ కెన్ డిఫెండ్ ద స్కోర్. అది తక్కువ స్కోర్ అయినా కూడా. అందుకు ఐ థింక్ నా పర్సనల్ ఒపీనియన్ విన్ ద టాస్ అండ్ చూస్ టు బ్యాట్ ఫస్ట్. యూజువల్లీ బౌలింగే తీసుకుంటారు కానీ ఒకవేళ నా ఒపీనియన్ అయితే అడిగితే ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ ఇస్ బెటర్. క్లైమేట్ కండిషన్స్ చూసాను ఇందాకే. ఇట్స్ నార్మల్, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. చాలా ఆఫ్టర్నూన్ మ్యాచే కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఉండదు. రెయిన్ ఉంటుంది, రెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కానీ రెయిన్ కూడా ఏం వెదర్ ఫోర్కాస్ట్లో అయితే చూపించలే. సో అలా చూసుకుంటే ఐ థింక్ క్లైమేట్ కండిషన్స్ ఆర్ గోనా బీ నార్మల్. చెన్నై కాబట్టి హ్యూమిడిటీ ఉంటుంది, చెన్నై కాబట్టి హై ఉంటుంది కానీ టెంపరేచర్ క్లైమేట్ ప్రాబ్లమే ఉండదు క్లైమేట్ పరంగా. ఇప్పుడు ప్లేయింగ్ ఎలెవెన్స్కి వద్దాం. ప్లేయింగ్ ఎలెవెన్స్ ఐ థింక్ డెవెన్ కాన్వే మైట్ బీ ఇన్ ద టీమ్ నౌ. సో నాకు ఇంకోటి ఏంటంటే ఐ థింక్ రుతురాజ్ నీడ్స్ టు ఓపెన్. రుతురాజ్ ఓపెన్ చేసి టీంకి మంచి స్టార్ట్ ఇవ్వాలి. ఐ డోంట్ నో వై దే ఆర్ చూసింగ్ టు ప్లే రుతురాజ్ 3 డౌన్ అండ్ ప్లే త్రిపాఠి ఓపెనింగ్. ఎందుకంటే 1 డౌన్ మైట్ సూట్ త్రిపాఠి బెటర్. ఇప్పుడు 1 డౌన్ కూడా నేనైతే ఆడడం అనుకుంటున్నా. మేబీ లోవర్ డౌన్ ద ఆర్డర్ ఆడతాడు అనుకుంటున్నా. లేకపోతే అసలు ప్లేయింగ్ ఎలెవెన్‌లోనే ఉండకపోవచ్చు. కానీ నా పాయింట్ ఏంటంటే రుతురాజ్ షుడ్ బీ ప్లేయింగ్ ఇన్ టాప్ ఆర్డర్. అందుకు రుతురాజ్ అండ్ రచిన్ ఓపెనింగ్. నెంబర్ 3 డెవెన్ కాన్వే, నెంబర్ 4 శివం దుబే, నెంబర్ 5 త్రిపాఠి. త్రిపాఠి లాస్ట్‌లో వచ్చి కొంచెం ఇంటెంట్ ఉన్న ప్లేయర్ కాబట్టి హీ కెన్ డూ దట్ జాబ్. కేకేఆర్‌కి కూడా ఒక టైంలోని 5 డౌన్ ఆ సిచ్యువేషన్‌లోనే వచ్చి చాలా మంచి మంచి నాక్స్ ఆడాడు త్రిపాఠి. సో అదొక ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. టాప్ ఆర్డర్‌లోనే ఆడాలని ఏం లేదు కాబట్టి. నెంబర్ 6 జడేజా, నెంబర్ 7 ధోని, నెంబర్ 8లోని అశ్విన్, నెంబర్ 9లో నూర్, నెంబర్ 11 పత్రానా, నెంబర్ 11 ఖలీల్, నెంబర్ 12లోని దే మైట్ బ్రింగ్ సమ్మన్ లైక్ అన్షుల్ కాంబోజ్, లేకపోతే ఎవరైనా అన్క్యాప్డ్ స్పిన్నర్ ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు. సమ్మన్ లైక్ శ్రేయస్ గోపాల్ వాళ్ళ టీంలో ఉన్నట్టు. కానీ అదే ఈ మ్యాచ్లో ఓవర్టర్న్ డ్రాప్ అయ్యి ఐ థింక్ డెవెన్ కాన్వే మైట్ బీ ఇన్ ద టీమ్. నేను అనుకోవడం వరకు బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి. ఢిల్లీ సేమ్ టీమ్, విన్నింగ్ ఫార్ములాని మార్చాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరు డ్రాప్ చేసి ఇలా ఎవరు పర్ఫార్మ్ చేయట్లా. ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ ద జాబ్ వెల్. సో జేఫ్రెజ్ మెగాక్, ఫాఫ్, అభిషేక్ పోరల్, కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్ క్యాప్టెన్. అండ్ అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ గురించి మాట్లాడుకోవాలి. కొత్త క్యాప్టెన్, ఫస్ట్ మ్యాచ్ ఎల్ఎస్సీతో ఆల్మోస్ట్ ఓడిపోతున్నాడు. కెప్టెన్సీ సెట్ అవుదేమో అనుకున్నాం కానీ ఆ ఎల్ఎస్సీ మ్యాచ్ అశుతోష్ శర్మ దైవాలు విన్ అయిపోయారు. తర్వాత ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కూడా హిట్ డిడ్ రియల్లీ గ్రేట్ కెప్టెన్సీ. ఎస్ఆర్హెచ్ని 160కి స్టాప్ చేయడం, అది కూడా బ్యాటింగ్ ట్రాక్లోని. ఇట్ ఈస్ వెరీ మచ్ డౌన్ టు ద క్యాప్టెన్. బౌలింగ్ చేంజెస్ అను లేకపోతే బ్యాటింగ్లో కూడా క్యాప్టెన్సీ ఇది ఉంటుంది. బ్యాటింగ్ ఆడకపోయినా కూడా హీ మైట్ హ్యావ్ సమ్ ఇన్పుట్స్ అని. సో అక్షర్ ఇస్ డూయింగ్ రియల్లీ గ్రేట్ యాజ్ ఎ క్యాప్టెన్. అనుకున్న దానికన్నా బాగా చేస్తున్నాడు. అండ్ విప్రాజ్ అనదర్ ఫైండ్, మైట్ బీ ఏ కంటెండర్ ఫర్ ఎమర్జింగ్ ప్లేయర్ ఒకవేళ ఏజ్ సెట్ అయితే. అండ్ స్టార్క్ చెప్పాను కదా, హీఈస్ డూయింగ్ రియల్లీ గ్రేట్. నెక్స్ట్ రట్టు/మోహిత్. ఒకవేళ నటరాజన్ ఇంజురీ నుంచి తిరిగి వస్తే నటరాజన్ ఉంటాడు టీంలో, లేకపోతే మోహిత్ శర్మనే ఉంటాడు. మోహిత్ శర్మ కూడా హీ హ్యాజంట్ డన్ ఎనీథింగ్ రాంగ్. ఇప్పుడు హీ డిడ్ంట్ పుట్ అప్ ఫుట్ స్టెప్ రాంగ్. సో నెక్స్ట్ నెంబర్ 11 కుల్దీప్, నెంబర్ 12 ముఖేష్ కుమార్. అది ప్లేయింగ్ ఎలెవెన్స్. ఒక్కటే జస్ట్ నాకు మేబీ సిఎస్కేలో డెవెన్ కాన్వే రావచ్చు అని ఉంది. ఢిల్లీ దే విల్ గో విత్ ద సేమ్ టీమ్. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఇది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ బి స్పిన్నర్స్ మ్యాచ్. సో ఇద్దరు టీమ్స్ నుంచి ఇద్దరు స్పిన్నర్స్కి వెళ్తున్నా. సో అక్షర్ అండ్ కుల్దీప్ ఆర్ ద ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ నూర్ అండ్ జడేజా టు వాచ్ ఫ్రమ్ సిఎస్కే. సో ఇప్పుడు ప్రిడిక్షన్స్ వద్దాం. సిఎస్కే అనుకున్నట్టే దే హ్యావ్ దేర్ బ్యాటింగ్ ఇష్యూస్ విత్ ద ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్, అలా ఇండియన్ బ్యాట్స్మెన్స్. డెవెన్ కాన్వే ప్లేయింగ్ ఎలెవెన్లోకి వస్తే కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కానీ డెవెన్ కాన్వే ఫామ్ కూడా కొంచెం
ఇఫీగానే ఉంది కాబట్టి డెవెన్ కాన్వే ప్లేయింగ్ 11లోకి వచ్చినా సాల్వ్ అవుద్దని చెప్పలేం. వేరాజ్ ఢిల్లీ ఈజ్ లుకింగ్ లైక్ ఎ కంప్లీట్ టీమ్. దే హ్యాడ్ ఎ రియల్లీ గుడ్ మెగా ఆక్షన్. దాని తర్వాత చాలా చాలా బాగా సెట్ చేసుకున్నారు ప్లేయింగ్ 11 కూడా. అశుతోష్ నైనా కూడా, విప్రాజ్ నిగ్రమ్ అని కూడా, ఆ ప్లేయింగ్ 11 ఆ కోచింగ్ ఇట్స్ బీన్ టాప్ నాచ్. ప్లానింగ్ అన్నా కూడా. అండ్ సిఎస్కే హ్యావ్ దేర్ ఇష్యూస్ ఇప్పటిదాకా చెప్పుకున్నట్టే. కానీ బోత్ టీమ్స్‌లో ఒకటేంటంటే దేర్ బౌలింగ్ లైనప్ ఇస్ లుకింగ్ ఫైన్. సిఎస్కేకి ఢిల్లీ అంత బ్యాలెన్స్డ్ బౌలింగ్ లైనప్‌లా కనిపించకపోయినా దే హ్యావ్ దేర్ ఫెయిర్ షేర్ ఆఫ్ మ్యాచ్ విన్నర్స్. ఎటొచ్చి ఆ బ్యాటింగ్ దగ్గరే కొంచెం ప్రాబ్లమ్ ఉంది కానీ ఐ స్టిల్ థింక్ ఇట్స్ మోస్ట్‌లీ లైక్ ఎ గ్యాంబుల్. ఆ ప్రిడిక్షన్స్ ఎప్పుడు మనం పర్ఫెక్ట్‌గా ప్రిడిక్ట్ చేయలేం. ఎందుకంటే నేను ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయడానికి నేనేమి జ్యోతిష్యుడిని కాదు. కానీ ఐమ్ స్టిల్ టేకింగ్ ఎ గ్యాంబుల్ అండ్ ఐ థింక్ చెన్నై ఈస్ గోనా విన్. మోస్ట్‌లీ ఎందుకంటే ఎంఏ చిదంబరం స్టేడియం హ్యాస్ బీన్ ఎ ఫోర్ట్రెస్ ఫర్ చెన్నై ఫర్ మెనీ ఇయర్స్. అండ్ ఈజీగా నేను ఢిల్లీ విన్ అవుద్దని చెప్పొచ్చు. ఎందుకంటే ఢిల్లీకి ఏమీ ప్రాబ్లమ్స్ కనిపించట్లే. కానీ క్రికెట్ ఇస్ అ ఫన్నీ గేమ్. సో ఐ థింక్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ వల్ల, చెన్నై దగ్గర బౌలింగ్ ఉండడం వల్ల, అండ్ మేబీ సమ్మన్ లైక్ డెవెన్ కాన్వే ప్లేయింగ్ 11లోకి రావడం వల్ల ఐ థింక్ చెన్నై మైట్ హ్యావ్ ఎ ఛాన్స్. కానీ ఇట్స్ మోస్ట్లీ లైక్ ఢిల్లీ హ్యాస్ అ బెటర్ ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్. బట్ ఐఎమ్ టేకింగ్ ద గ్యాంబుల్ అండ్ ఐ థింక్ చెన్నై ఇస్ గోనా విన్. సో అది నా ప్రిడిక్షన్. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నేను చెప్పింది ఏమైనా నచ్చకపోతే కామెంట్ చేయండి. నేను మీ అన్ని కామెంట్స్ చదువుతుంటా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎలాంటి ప్రివ్యూస్ ప్రతిరోజు చేస్తుంటా ప్రతి మ్యాచ్కి. సో మీకు నోటిఫికేషన్స్ వెంటనే రావాలంటే ఆ గంట ఐకాన్ని ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే.